అంటే మీరు రీసెంట్ గా బయట ఇంటర్వ్యూస్ ఇచ్చారు, అవన్నీ కూడా నేను వాచ్ చేయడం జరిగింది. ఏంటి అసలు వీళ్ళందరి మీద ఏంటి ఫైట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి? సో ఇప్పుడు చాలా మంది ప్రియా చౌదరి గారు అని ఉన్నారు. సో ఎవరైనా తప్పు చేస్తే అని మాట్లాడుతుంది. సో అది ఫైట్ కాదు, ఒక ఒక ముందు వచ్చి మాట్లాడే వ్యక్తి. సో గతంలో కూడా అమర వేషంలో కూడా అదే జరిగింది. సో అప్పుడు ఏంటంటే ఇట్లా వస్తున్న ట్రైన్ నేను వందే భారత్ లాగా దూసుకొచ్చా. ఇది సూపర్ ఫాస్ట్ అయితే నేను వందే భారత్ లాగా వచ్చా. అంటే మీకు అర్థమైందా? అంటే ఒక కంటెంట్ ఇవి తీసుకొని వస్తే నేను ఒక కంటెంట్ తో వచ్చా. వస్తానే నిజమైన అంటే మన మాట్లాడే మాట నీతి నిజాయితీగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి సో అప్పుడు మహిమలు చేసి ఇలా ఉంటారు. సో ఆమె అఘోర ఈమె దొంగ అనేది ఆమె వేసుకున్న దొంగ వేసాలని అప్పుడు ప్రూఫ్ బయట పెట్టా. సో సరేలే అని అయిపోయిన తర్వాత కాశీకి సో ఆ టాపిక్ అయిపోయింది, ఇంటర్వ్యూలు అయిపోయింది, వైరల్ అయిపోయింది. సరే అని 10 days కిందట కాశీకి కాశ్మీర్కి ఇవన్నీ వెళ్ళేసి వచ్చాను. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా మంది ఫోన్ చేస్తారు. నేను దేని గురించి అంటే ఇట్లా వీళ్ళ పోనకాలు అంటే ఉండని నేను అక్కడ వైష్ణవి దగ్గర టవర్ ఉండదు, అక్కడ సిమ్ తీసుకున్న తర్వాత ఒక 1 hour 2 hours చూసి సబ్జెక్ట్ ఏంది అని. సరేలే అని నేను వచ్చిన తర్వాత ఇల్లు షిఫ్ట్ అయ్యా. షిఫ్ట్ అయిన తర్వాత ఒక ఛానల్ మాత్రం ఇచ్చా నేను. అసలు అందులో ఒక 24 నిమిషాలు అదేదో చేశాను. సో అది వైరల్ అయిపోయి ఇంక ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఇంకా అది స్టోరీ అంతే. సో అందులో కంటెంట్ ఉంది, అంటే నిజం మాట్లాడాను. నాగారాణి గురించి ఏం చెప్తారు మీరు అడిగితే? ఈ గత జన్మలో నాగరాణి, రౌడీ రాకేష్ అన్నయ్య, ఈ భవిత అనే అమ్మాయి, అఘోర, ఈ సౌందర్య అమ్మాయి, ఇంకా చాలా మంది. అంటే కొంతమంది ఇప్పుడు రౌడీ రాకేష్ అన్న విషయం తీసుకుంటే సో ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో లేపకుండా చేసిన వీడియో చాలా టర్నింగ్ అయింది అప్పుడు. సో ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూలలో అంత బాధపడుతూ, అంత ఏడ్చుకుంటూ, అంత బాధపడుతూ క్షమించండి అని ఇప్పుడు అడిగే కన్నా నువ్వు అప్పుడే వీడియో వైరల్ అయినప్పుడు ఆ వీడియో పెట్టిందే బాగుంటేది కదా. సో ఆయనకి నాకేం అంత ఏం లేదు, కానీ నేను చెప్తున్నా అంటే కొన్ని పాయింట్స్ తీసుకొని మాట తప్పుంటే ఎవరైనా తప్పు సో అంటాం. సో ఇప్పుడు వచ్చి అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు ఇట్లా చేయలేవకుండా చేస్తారా ఇది అంటే, లేదు స్వామి అందులో నేను చెప్పాను కొన్ని నేను చెప్పిన ఓట్ కట్ అయిపోయి ఉంటుంది, ఏదో నేను ఇలా దొంగ భావాలు అని చెప్పాను, అది కట్ అయిందని నాకు తెలీదు ఇది అని అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారు. సరే ఇది అయిపోయింది ఒక సబ్జెక్టు. ఈ రౌడీ రాకేష్ అనే విషయం ఇదే మాట ఒకప్పుడు చెప్పింటే ట్రెండింగ్ లో ఉన్న విషయం అప్పుడే చెప్పింటే ఓకే కదా. ఇప్పుడు వచ్చింది సో ఇది పక్కన పెట్టేస్తే ఈ సౌందర్య అనే అమ్మాయి, సౌందర్య అమ్మాయి కూర్చొని ఇప్పుడు నువ్వు అడుగు ఒకసారి, అడుగు వస్తుందా రాదా, నీకు రాదని అడుగు ఒకసారి. సో నీకు పూనకం రాదు? వస్తాది. రాదు అలా ఎలా అంటారు అక్క మీరు? రాదు, వస్తాది. ఏది? నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, వచ్చారా? నీకు అసలు ఇప్పుడు ఏమైందో గుర్తులేదా? గుర్తులేదు. ఇప్పుడు నేను నీకు పూనకం రాదు అంటే నీకు పూనకం వచ్చింది. ఏమో నాకు తెలియదు అక్క. సో ఇలా ఎవరైనా కానీ చేస్తారా? యాసిడ్ ఈజీగా వస్తుందో రాదా అది ఊగిన తర్వాత పక్కన అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ప్రెషన్ పక్కన అక్క ఏమైంది, ఎవ్వరు ఇలా ఎనర్జీ ఉండరు. అమ్మవారు వచ్చిన వాళ్ళు 10 నిమిషాలు సో ఈ సబ్జెక్ట్ 1 నిమిషం పక్కన పెడదాము. అమ్మవాళ్ళ గురించి మాట్లాడితే ఎవరికంటే వాళ్ళకి రాదు. సో ఆ సౌందర్య అమ్మాయికి వచ్చిండొచ్చు, నేను కాదు అనలేదు, కానీ ఒకసారి 2 సార్లు వచ్చిండొచ్చు. కెమెరా ముందర ఒకసారి 2 సార్లు ఏదో చేసిందిలే అనుకోవచ్చు. ప్రతి కెమెరాలో కూడా దొరికిపోతుంది, చేస్తుంది, దొరికిపోతుంది. ప్రతి కెమెరాలో వచ్చేస్తుంది అమ్మవారు. ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాము. అసలైన అమ్మవారు ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో పూజ పునస్కారాలు, ఎవరైనా భక్తులు కష్టాలు ఉన్నప్పుడు అమ్మాయికి ఒక నిమ్మకాయ పండు తీసుకుపోయి అమ్మ వచ్చిన తర్వాత చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు అమ్మవారు ఈమెలాగా ఏమైందక్క ఇలా అమ్మవారు చెయ్యదు. అమ్మవారు వచ్చిపోయిన తర్వాత పోయేటప్పుడు బొట్టు పెట్టి నిమ్మకాయ ఇవ్వాలి. మనకు చాలాసార్లు నిమ్మకాయలు ఎక్కువ ఉంటాయి అమ్మ శివం ఓగే వాళ్ళ దగ్గర. నిమ్మకాయ కొరికిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు శాంతి అయ్యి వెళ్ళిపోతుంది.
అలా ఉంటుంది అమ్మవారు వస్తుంది. కానీ ఈమె ఒక్కసారి 2 సార్లు వచ్చిండొచ్చు, ఇదేదో బాగుంది కదా అని మీరే ముందర ఒకరు యాంకర్ రెచ్చగొడితే నువ్వు అలా చేసి మిగతా వాళ్ళు మనోభావాలు దెబ్బతినవి మీకు తెలీదా? సో 1-2 ఇంటర్వ్యూ, ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఒక ఇంటర్వ్యూ నీకు పెళ్లి అయిందా లేదా అంటే పెళ్లి కాలేదు, అమ్మ నాకు పెళ్లి అయింది ఇరుపిల్లు అంటే పెళ్లి కాలేదన్నది ఏదో సంథింగ్ చెప్పింది. ఎందుకు ఇలా ఆడాలి? అదొక పాయింట్. అక్కడ నాకు అక్కడ ఒక పాయింట్ తీసుకున్నా. ఇంక రెండో పాయింట్ విగ్రహాల తవ్వకాలు. అదేదో 2-3 అడుగులు అమ్మవారి విగ్రహం తీశారు. సో ఇది ఏంది ఇది? అంటే సినిమాలు ఎక్కువ చూస్తున్నారు వీళ్ళు. నాగదేవత కానీ, కార్తికేయ 2 మూవీ కానీ, ఇంక పుణ్యమి ఇవన్నీ చూసి ఒక పిక్చర్లో ఒక కాన్సెప్ట్ ఎత్తుకున్నారు. వాళ్ళు చేస్తున్న మనం ఎందుకు చేయకూడదు? సో ఇప్పుడు ఈ సౌందర్య అమ్మాయి విషయం మాట్లాడుకుంటే, శివశక్తులారా క్షమించండి, నేను అట్లా ఊగడము అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా చేసి ఇలా టక్కని అలా నేను చెప్పడానికి నేను చేస్తున్నాను. శివశక్తులు ఎవరైనా ఈ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి, ఎందుకు నేను ఊగడ సరే. టక్కని అమ్మవారు వస్తున్నారు, అది అమ్మవారు వస్తున్నారు, టక్కని వెళ్ళిపోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవ్వరు కూడా చేయరు. అక్కడ మనము అంటే ఈ పాయింట్ మాట్లాడే వాళ్ళకి ఇవి ఇట్లా ఇదేమో అని కింద అమ్మ దేవ రేణుకమ్మ తల్లి అని కింద కామెంట్స్ వీళ్ళకి తెలియదు కదా. నేను కూడా చూసా, అంటే అమ్మవారు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన కూర్చుంటుంది, సరైన స్పృహ ఉండదు. ప్రతి ఛానల్ కూడా ఏమైంది ఏమైంది ఏది ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ నటనే కదా, అంటే వెనకలు ఎవరున్నారు? సో ఇలా సో ఈ సౌందర్య అమ్మాయిది ఏదో ఒప్పుకుంది రాష్ట్ర తప్పు చేశానని. సరే ఓకే, ఏమో ఏం కథ. కొంతమందికి ఇట్లా సాంగ్స్ పెడితే పూనకం వచ్చేసిదిగా. సాంగ్స్ పెట్టి ఆ ఉండే ప్లేస్ ఏంటి అనేది కాదు, నార్మల్ గా సాంగ్స్ పెడితే వచ్చేస్తుందంట. స్టూడియోలో వస్తుందా సౌందర్య అమ్మాయి? సో ఓకే, శివశక్తులు వెళ్ళి ఇలా తప్పు ఏదో ఆమె వెనకాల ఏదేదో రౌడీ రాకేష్ అన్న పేర్లు, ఇంకా చాలా మంది పేర్లు వినపడతాయి. ఉన్న వీళ్ళు గురువు అని వాళ్ళ ఇంటర్ కూర్చొని నేను కాదు గురువు, ఈ అమ్మాయి చేసిన వాళ్ళు అందరికి చాలా పేరు వస్తుందని ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ రౌడీ రాకేష్ అన్న కానీ, బోనం రాకేష్ అన్న కానీ ప్రతి ఒక్కరు చాలా మంది చెప్తూనే ఉన్నారు. సో ఓకే, ఈమె పోయి బొట్టు ఏదో తీసేశారు అంటే తప్పు చేసింది, మళ్ళీ తర్వాత మేము ఏదో చేద్దాం ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టారు. ఒక క్లారిటీ వచ్చింది సౌందర్య విషయంలో. బొట్టు తీసేయడం ఏంటి నాకు అర్థం కాదు కదా. బొట్టు తీసాడంటే ఈమె దొంగ శివగా లూగుతుంది. బొట్టు అంటే ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఇది ఉంటుంది కదా, తప్పు చేసిన వాళ్ళని శిక్ష అనేది ఉంటుంది. సో ఈ అమ్మాయి విషయంలో క్లారిటీ వచ్చింది, సబ్జెక్ట్ పక్కన పెట్టారు మళ్ళీ చూద్దామని. సో ఈ సబ్జెక్ట్ మీద చాలా మంది ఇంటర్వ్యూ పిలిచి ఈ అమ్మాయి వల్లే రౌడీ రాకేష్ అన్న కానీ, బోనం రాకేష్ అన్న వాళ్ళు వీళ్ళు చాలా మంది శివశక్తులు చాలా మంది ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఈ అమ్మాయి మా పేరు చెప్పి మేము కాదు గురులు. సో ఓకే, ఈ సబ్జెక్ట్ పక్కన పెడదాం. చేసిన తప్పుకి ఎవరైనా శిక్ష, ఎందుకంటే ఇక్కడ శివశక్తులు మనోభావాలు దెబ్బతినేలాగా అమ్మాయి చేసింది. సో అమ్మాయి తప్పు తెలుసుకుంది, ఓకే మనం క్షమించేద్దాం అమ్మాయి కాబట్టి. గతంలో అఘోరా కూడా అదే చేసింది, గుడ్లు కట్టండి ఇది కట్టండి అని, ఆమె గుడి కట్టమనేది చాలా చేసింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ, నేను వచ్చి మళ్ళీ వెముడవాడ గుడి దర్గా ధ్వంసం చేస్తా అంటుంది. ఈమెకు అంత సత్తా లేదు, ఈమెకు అంత ఇది లేదు. ఏదో ఓకే, ఈ సబ్జెక్ట్ పక్కన పెడదాం, అది ఆ సబ్జెక్ట్ వచ్చేటప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఏదైతే ఇంకా ట్రెండింగ్ లో ఉందో ఈ సబ్జెక్ట్ అనేది క్లోజ్ అవ్వట్లేదు. 1 year నుంచి వస్తుంది వెళ్తుంది కానీ ఎక్కడ క్లారిటీ అయితే ఉంది ఇది ఫేక్ అని. కానీ ఫేక్ అని లోపల మళ్ళీ నమ్మిస్తున్నారు ఈ తల్లి కూతుర్లు ఎవరైతే భవిత ఉన్నారో. నేను నాగరాణిని, నేను నాగలోకం నుంచి వచ్చాను, 3 లోకాలు ఉన్నాయి అవి అని. యాంకర్ అడిగిన చెప్పు భవిత అంటే మాట రాదు. ఎన్ని లోకాలు ఉన్నాయంటే తెలీదు అంటుంది. ప్రతిదానికి తెలియనప్పుడు మీడియా ముందు కూర్చొని ఒకటే సబ్జెక్ట్ మీద నువ్వు ఒకటే డైలాగ్ రాసుకొని నిన్న నాగదేవత అని చెప్పే కదా. ఈ మొత్తం వెనకల్లో నడిపించేదంతా వాళ్ళ అమ్మని ఫస్ట్ కొడితే గానీ 2 ఏట్లు దెబ్బలేసి కొడితే గానీ బుద్ధి రాదు ఆమెకు నిజం.